టెస్టులకు ఒకప్పుడు రోహిత్ పనికిరాడన్నారు. జట్టు నుంచి తప్పించారు. కానీ సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడంటూ రోహిత్ తనను తాను నమ్మాడు. అంతర్జాతీయ టెస్టుల్లో తనదైన ముద్ర వేశాడు. మిడ్లార్డర్ నుంచి ఓపెనర్ గా ప్రమోట్ అయ్యాక మరింత విధ్వంసం సృష్టించాడు. అందుకు తగినట్టే టెస్టుల్లో రోహిత్ పోటుగాడని గణాంకాలు చెబుతున్నాయి. టెస్ట్ కెరీర్ లో హిట్ మ్యాన్ 12 సెంచరీలు కొట్టాడు. ఆ 12 సెంచరీలు కొట్టిన ప్రతి మ్యాచ్ లోనూ భారత జట్టు గెలిచింది. ఈ ఒక్క లెక్క చాలు రోహిత్ మ్యాచ్ విన్నర్ అని చెప్పడానికి. 2019లో హిట్ మ్యాన్ ఓపెనర్ గా ప్రమోట్ అయ్యాడు. ఓపెనర్ గానే 9 సెంచరీలు సాధించాడు. 2019 అక్టోబర్ నుంచి రోహిత్ కంటే మరే ఓపెనరు ఎక్కువ సెంచరీలు కొట్టలేదు. ఈ నిర్ణీత కాల వ్యవధిలో ఓవరాల్ గా చూస్తే 4 బ్యాటర్స్ మాత్రమే హిట్ మ్యాన్ కంటే ఎక్కువగా సెంచరీలు సాధించారు. తొలి 3 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్స్ లో రోహిత్ 2716 పరుగులు సాధించాడు. భారత జట్టు తరఫున ఇవే అత్యధిక పరుగులు. 3 సైకిల్స్ లో కలిపి హిట్ మ్యాన్ 9 సెంచరీలు సాధించాడు. భారత్ తరఫున ఇది కూడా రికార్డే. WTC టెస్టులో రోహిత్ కంటే యశస్వి జైస్వాల్ ఒక్కడికే యావరేజ్ ఎక్కువగా ఉంది. జైస్వాల్ యావరేజ్ 52.88, రోహిత్ యావరేజ్ 41.15. 2019-20 నుంచి 2023-24 సీజన్ల మధ్య టెస్టుల్లో హిట్ మ్యాన్ యావరేజ్ 50.03. ఈ కాల వ్యవధిలో కనీసం 25 ఇన్నింగ్స్ ఆడిన వారిలో 8 మంది బ్యాటర్స్ మాత్రమే 50 లేదా అంతకంటే ఎక్కువ యావరేజ్ ను నమోదు చేశారు. భారత్ నుంచి రోహిత్ యావరేజే అత్యధికం. సెకండ్ బెస్ట్ యావరేజ్ ను పంత్ సాధించాడు. పంత్ యావరేజ్ 43.34. 16 50+ స్కోర్లలో 9ంటిని రోహిత్ సెంచరీలుగా మలిచాడు. అంటే కన్వర్షన్ రేట్ 52.94. స్వదేశంలో రోహిత్ శర్మ 10 సెంచరీలు కొట్టాడు. స్వదేశంలో 18 వరుస సిరీస్ విజయాల్లోనే ఈ సెంచరీలు నమోదయ్యాయి. ఈ టైంలో రోహిత్ కంటే కోహ్లీ మాత్రమే 2 సెంచరీలు ఎక్కువగా కొట్టాడు. రోహిత్ యావరేజ్ 56.83 అయితే కోహ్లీ యావరేజ్ 60.12. రోహిత్ సాధించిన 69.4% పరుగులు టీమిండియా విజయాల్లోనే ఉన్నాయి. టెస్టుల్లో రోహిత్ శర్మ 88 సిక్స్లు సాధించాడు. సెహ్వాగ్ తర్వాత ఎక్కువ సిక్స్లు కొట్టిన భారత ఆటగాడిగా ఉన్నాడు. టెస్ట్ కెరీర్ లో వీరు 90 సిక్సర్లు బాదాడు. 2019లో విశాఖ ఆతిథ్యం ఇచ్చిన టెస్ట్ లో సౌత్ ఆఫ్రికాపై రోహిత్ 13 సిక్సర్లు కొట్టాడు. ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా రికార్డుల్లో ఉన్నాడు. ఆడిన తొలి 2 టెస్టులోనే హిట్ మ్యాన్ 2 సెంచరీలు సాధించాడు. వెస్టిండీస్ తో అరంగేట్ర సిరీస్ లో ఒకే మ్యాచ్ లో 2 ఇన్నింగ్స్ల్లో సెంచరీలు బాదేశాడు. ఫిబ్రవరి 2021 నుంచి జూలై 2023 మధ్య రోహిత్ నిలకడగా రాణించాడు. 30 వరుస ఇన్నింగ్స్ల్లో ఒక్కసారి కూడా సింగిల్ డిజిట్ స్కోర్ కూడా నమోదు కాలేదు. ఇలా ఏ బ్యాటరు సాధించని ఘనతను రోహిత్ అందుకున్నాడు. వరుసగా 30 ఇన్నింగ్స్ల్లో హిట్ మ్యాన్ సాధించిన పరుగులు 1401, యావరేజ్ 50.04, సగటున 94.36 బంతులకు ఒకసారి అవుట్ అయ్యాడు.